వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్యాటక పెట్టుబడిదారులకు తక్షణ ప్రోత్సాహకాలు. టూరిజం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. బర్డ్ ఫ్లూ పూర్తి స్థాయి నియంత్రణలో ఉంది. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంతి. కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలి. టీకే దళిత సంఘాల నేతలకు ఘననివ్వాలి. ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వార్షికోత్సవం. స్వామి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు. కూటమి అభ్యర్థిని ఈసీ డిస్క్వాలిఫై చేయాలి. స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ డిమాండ్. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎస్క్రో ఖాతా నుంచి వెంటనే ప్రోత్సాహకాలు మంజూరు చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖపై సచివాలయంలో సీఎం సమీక్షించి పర్యాటక రంగం అభివృద్ధికి అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి తీసుకువచ్చిన కొత్త విధానం అమల్లోకి వచ్చిన విషయాన్ని వివరించి భారీ పెట్టుబడులను ఆహ్వానించాలి అని ఆయన అన్నారు. అమరావతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, శ్రీశైలం, తిరుపతి పర్యాటక హబ్లుగా అభివృద్ధి చేయాలి. గండికోట, సూర్యలంక, లంబసింగిని టెంట్ సిటీలుగా తీర్చిదిద్దాలి. కోనసీమలో హౌస్ బోట్లను ప్రవేశపెట్టడంతో పాటు విశాఖ బీచ్ను మరింత అభివృద్ధి చేయాలి. ఇందుకు సంబంధించి 3 నెలల్లో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఆనందాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పర్యాటకులు అనుకునే విధంగా 4 నెలల్లో కార్యక్రమాలు నిర్వహించాలి. రొవ్వెల పనులు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టేలా 90 రోజుల్లో కార్యాచరణ రూపొందించాలి అని సీఎం ఆదేశించారు. శ్రీశైలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. శ్రీశైలానికి రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి రోడ్ల వెడల్పునకు చర్యలు తీసుకోవాలి అని సూచించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అధికారులు పాల్గొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రావడం జరిగింది అని వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రోటోకాల్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇతర సమన్వయ ఉన్నతాధికారులతో ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుండి కలెక్టర్, పశుసంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పౌల్ట్రీలో ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకిన ప్రాంతాలను గుర్తించి ప్రోటోకాల్ ప్రకారం తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2776 కోళ్లను క్లోరింగ్ చేయడం జరిగిందన్నారు. కానూరు అగ్రహార ప్రాంతంలో వ్యాధి లక్షణాలు గుర్తించి అక్కడ పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలను అప్రమత్తం చేశామని తెలిపారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి చికిత్స అందిస్తున్నామని, ప్రోటోకాల్ ప్రకారం లక్షణం లేని కేసులకు కూడా పరీక్ష చేయబడుతుంది అని, జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి కె శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును ఆయనకు జన్మించిన కర్నూలు జిల్లాకు పెట్టాలి అని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ సంఘాలు చేస్తున్న డిమాండ్కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమం స్థానిక గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంక్షేమ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. టీకే విశ్వేశ్వరరెడ్డి పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత విద్య అభ్యసించి రాజకీయాల్లో రాణించారని అన్నారు. ముఖ్యమంత్రి నీతి నిబద్ధతతో పనిచేసి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎనలేని సేవలు అందించారన్నారు. ఆయన పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలి అని ప్రభుత్వాన్ని కోరారు. దళిత నాయకులు కాశీ నవీన్ కుమార్, దారా యేసురత్నం, కొంకి రమేష్, సోమబత్తుల విజయకుమార్, జంగం సుబ్బారావు, విజయకుమార్, మాన్కొండ డేవిడ్, కుస్మా వీరస్వామి, ఉసురుమూర్తి రామారావు, మోతా నాగలక్ష్మి, ఎన్ బేబీ, రఫియేలు, ఎం రాంబాబు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. దామోదర సంజీవయ్య గారి యొక్క 104వ జయంతి కార్యక్రమాన్ని మన రాజమండ్రి నగరంలో దళిత ప్రముఖులు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలను కూడా ఇదొక పండగలా జరిపించాలని చెప్పి జిల్లాకు 1 లక్ష రూపాయలు, అలాగే కర్నూలు జిల్లాకి 3 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది చాలా అభినందించవలసిన విషయం. చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక దళితుడైనటువంటి వ్యక్తి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన ముఖ్యమంత్రి అవటమే కాదు, ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఈవేళ వరకు కూడా ఎవరూ మార్చలేని పరిస్థితిలో అటువంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఓల్డేజ్ పెన్షను, ఆయన ప్రవేశపెట్టిన ఓల్డేజ్ పెన్షన్ ఈవేళకి కూడా మరి దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఈవేళ ఓల్డేజ్ పీపుల్కి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే స్థాయి వరకు కూడా వచ్చింది. అంతేకాకుండా ఈయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి బోనస్ విధానం ఏదైతే ఉందో అది మన భారతదేశంలోని ఇండస్ట్రీస్ అన్నీ ఫాలో అవుతున్నాయి. కార్మికులందరూ కూడా మరి నెల జీతం ఖర్చు పెట్టుకున్న ఈ బోనస్ కోసం ఎదురు చూస్తూ బోనస్ వచ్చినప్పుడు ఎంతో ఆనందోత్సాహాలుగా పండగ చేసుకుంటున్నారు. అటువంటి ఈ దామోదర్ సంజయ్ గారికి గుర్తింపు వచ్చే విధంగా ఏదైతే ఆయన సొంత జిల్లా కర్నూలు జిల్లా ఉందో ఆ జిల్లాకి దామోదర్ సంజయ్ గారి పేరు పెట్టాలని మన పెద్దలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది. మరి వాళ్ళందరి తీర్మానాన్ని బలపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయన పేరు కర్నూలు జిల్లాకి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కుటుంబంలో పుట్టి తండ్రి లేకపోయినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశాలతో విద్యను అభ్యసించి న్యాయ విద్య ద్వారా ఆయన ఎంతో ప్రేరేగణించి రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల్లో కూడా మహోన్నతమైనటువంటి స్థానమును చేరుకున్నటువంటి దామోదర సంజయ్ గారు ఆయన ఏ పదవి చేపట్టినా కానీ ఎంతో ప్రజల కోసమే పాటుపడినటువంటి మహనీయుడైన ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా బోనస్ ప్రవేశపెట్టడంలో కానీ తర్వాత పెన్షన్ విషయంలో కానీ ఎంతో ముందు చూపుతో చూసి ఆయన వాటినన్నిటి ప్రవేశపెట్టి వాటిని ఇంకా కొనసాగించడం కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అధికారికంగా ప్రకటించడం అన్నది మన చంద్రబాబు నాయుడు సీఎం గారు తీసుకున్న చొరవ అని తెలియజేస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా రాజమండ్రి, మా తూర్పుగోదావరి జిల్లాన ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నీ కూడా పార్టీలు కూడా దామోదర సంజయ్ గారి పేరుని కర్నూలుకు పెట్టాలని తీర్మానం చేయడం జరుగుతుంది. స్థానిక కోరుకొండ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ బలి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయ వార్షికోత్సవానికి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వంశపారపర్య ధర్మకర్త ఇసుకబలి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి, సతీ శ్రీనివాస్, వెంకటపద్మ దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, నక్షత్ర హోమం, నవగ్రహ హోమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకుడు నాగసుబ్రహ్మణ్య శర్మ, పవన్ కుమార్లు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులు, సతీ శ్రీనివాస్ దంపతులతో వేద పండితులు మోహన్ శర్మ, హర్ష హోమాలు నిర్వహింపచేశారు. టీటీడీకి చెందిన సుబ్రహ్మణ్యం ఘనపాటి వేదాశీర్వచనం అందజేశారు. భక్తులందరికీ సకల శుభాలు కలగాలి అని, ఆయురారోగ్యాలతో తులతూగాలి అని ఆకాంక్షిస్తూ రుద్రాభిషేకం హోమాలు ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, శ్రీపాద మోహన్, నామన వాసు, ఇసుకపల్లి విజయకుమార్, వీర్రాజు, ఇసుకపల్లి అనిల్, సుంకర బొజ్జి, సాయి, నాగరాజు, కిషోర్, రాము, సురేష్, దుర్గారావు, గౌతమ్, జాబెల్లి, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ని ఎన్నికల కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవీ సుందర్ డిమాండ్ చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అభ్యర్థి ఓటర్లకి ట్రాన్స్పోర్ట్కి టికెట్లు ఏర్పాటు చేస్తున్నారని, దీనిపై సీఈఓకి మెయిల్ పంపారని సుందర్ తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ స్పందించి వెంటనే పేరాబత్తుల రాజశేఖర్ని డిస్క్వాలిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని సుందర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి జాబితా విషయంలో నెంబర్ కేటాయించడంలో పలు సందేహాలు ఉన్నాయన్నారు. ఆల్ఫాబెట్ ఆర్డర్లో పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులకి స్వతంత్ర అభ్యర్థి అయిన తనకి దీని ప్రాతిపదిక మీద నెంబర్ ఇచ్చారన్న సందేహాలు ఉన్నాయన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఓటర్లకు ఎలా మభ్యపెడుతున్నారో వివరించారు. టీడీపీ అభ్యర్థి ఓటర్ స్లిప్స్తో పాటు ఫోన్ నెంబర్లు, అడ్రస్లో జియో లొకేషన్ కూడా ఉన్నాయని ఆరోపించారు. ప్రజలు ఇవన్నీ గమనించి న్యాయ నిర్ణేతలుగా తనను గెలిపించాలి అని అర్థించారు. నమస్కారం అండి. నేను జీవి సుందర్, అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు బలపరిచిన ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఈ రోజున నేను ఫిబ్రవరి 9న ఒక ఈమెయిల్ పెట్టాను రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, ఏలూరు కలెక్టర్ గారికి. ఏంటంటే కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారు ఈ రకంగా వాట్సాప్లో పంపిస్తూ ఆయన ఓటర్ని ప్రలోభ పెడుతూ ఎలక్షన్ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది అతిక్రమించి ఓటర్లకి మేము మీకు ట్రైన్ టికెట్లు తీస్తాం, ఫ్లైట్ టికెట్లు తీస్తాం, మీరు వచ్చి ఓటేయండి అని చెప్పి డేటా కలెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది డెఫినెట్గా ఎలక్షన్ మోడ్ ఏదైతే ఉందో, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దానికి విరుద్ధం. కాబట్టి ఆయన్ని డిస్క్వాలిఫై చేయండి అని ఫిబ్రవరి 9న నేను కలెక్టర్ గారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది. ఆవిడ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేకపోయేసరికి 12న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఈమెయిల్ పెట్టడం జరిగింది. అది 12వ తారీఖున ఆవిడకి పెట్టిన ఈమెయిలే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేశాను. దాని తర్వాత నిన్న స్క్రూటినీకి పిలిపించారు ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి. అప్పుడు మేడం ఏదో మీటింగ్లో ఉన్నారు. వెంటనే దీన్నే మన రిటర్నింగ్ ఆఫీసర్, డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఈ లెటర్ ఇచ్చి, సార్ దీని గురించి కొంచెం పట్టించుకోండి, ఇది కరెక్ట్గా లేదు అని డిఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే టీడీపీ క్యాండిడేట్కి ఏం 2 కొమ్ములు ఉండవు, మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా మేమేం తక్కువ కాదు. డెఫినెట్గా ప్రజల వాయిస్ని గట్టిగా వినిపించగలం. ప్రజల వాయిస్ని వినిపించడానికి ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగాలి. ఇది ఒక టీడీపీ గవర్నమెంట్ పదవిలో ఉంది కదా అని చెప్పి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు జరగడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా దీని మీద ఇది ప్రజల ముందు ఉంచుతున్నాను. టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో అది ఆయన అతిక్రమించారు. ఆయన్ని ఈ బేసిస్ మీద ఖచ్చితంగా ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను. ఇది మమ్మాటికి తప్పు. రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజాను రాజమహేంద్రవరంలో ఆయన స్వగృహంలో శుక్రవారం మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం, వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులతో ముద్రగడ కొంతసేపు గడిపారు. జక్కంపూడి విజయలక్ష్మిని, ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతులను, జక్కంపూడి గణేష్ దంపతులను మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆశీర్వదించి దీవించారు. ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబు, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ వైసీపీ నాయకులతో కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, గౌతు స్వామి, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ హాస్య నటుడు రాజబాబు 42వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి పలువురు అభిమానులు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.
సోదరుడు బాబీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేనల్లుడు బిఎస్ఎన్ఎల్ వాసు, రాజబాబు, మిత్రమండలి ముసిని వెంకటేశ్వరరావు, సుందరం, కట్ట చంద్రబాబు, పట్నాయక్, గణేష్, బాలాజీ, ఛత్రపతి, శివాజీ తదితరులు రాజబాబు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. రాజబాబు 42వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించడం చాలా బాధాకరంగా ఉందని, ప్రేక్షకులకు మర్చిపోలేని నవ్వులు పంచిన రాజబాబు అతి చిన్న వయసులో 47 సంవత్సరాలకే మన నుండి దూరం కావడం చాలా ఆవేదన కలిగిస్తుందన్నారు. తెలుగు చిత్రసీమ ఉన్నంత వరకు ఆయన చిత్రాల ద్వారా పండించిన నవ్వులు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. 550 చిత్రాలకు పైగా నటించిన ప్రేక్షకులను అలరించారని కొనియాడారు. ఆయన చేసిన గుప్తదానాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ అందరి మనసులో నిలిచిపోయారని, ఆయన ఆశీర్వాదంతో కుటుంబ సభ్యులు ముందుకు సాగుతారని అన్నారు. అస్తమించి ఈనాటికి 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజమండ్రి విశిష్టమైన గోదావరి గట్టు తీరాన ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడానికి రాజబాబు మిత్రమండలి అందరం కూడా ఇక్కడ సన్నాహం అయ్యే కార్యక్రమాలు మన రాజబాబు గారి సోదరుడు, మా మేనమామ గారు అయినటువంటి బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈ రాజబాబు గారు 1983 ఫిబ్రవరి 14న అస్తమించి ఈ రోజుకి 47 ఏళ్ళు అయింది. ఆయన ఈ స్వర్గలోకాలు గట్టి ప్రార్థించాలని అలాగే ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జయంతి వర్ధంతి కూడా మా బాబీ గారి ఆధ్వర్యంలో చేస్తున్న కారణంగా ఆయనకి కూడా రాజబాబు మిత్రమండలి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మొత్తం మిత్రమండలి సభ్యులు బాబు స్టూడియో అధినేత బాబులు గారు, తర్వాత పట్నాయక్ గారు, గణేష్ గారు, సుందరం గారు, బాలు గారు, చంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా బాలు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనంగా నివాళులర్పించాం. ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ రావటం కూడా ఆనందంగా ఉంది. మన రాజబాబు గారికి ఎప్పుడు కూడా చెరగనాస్తి ఏదైనా ఉందంటే స్నేహితులే. ఆ స్నేహితులంటే ఆయనకి ఎంత ప్రాణమో ప్రాణప్రదంగా ఉండేవారో స్నేహితులందరూ కూడా ఈ రోజుని ఆయనకి అంత ప్రాణప్రదంగా ఉండి అంత గౌరవంగా మనకి ఇక్కడ నివాళులు అర్పించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో నిర్వహించే మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా ఆవరోడ్లో ఉన్న బాంబే కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో 34 మంది గర్భిణీలు, బాలింతలకు డాక్టర్ టి వేణుమాధవి, డాక్టర్ ఎస్ మణికంఠ చే వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికీ ఉచితంగా మందులు, పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి రఘువీరానందజీ మహారాజ్, జి రామారావు, అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ, డాక్టర్ వసుంధర, వైద్యాధికారులు టి వనిత, ఆర్ చరిష్మా, సత్యనారాయణ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కార్యకర్తలు, రామకృష్ణ మిషన్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. మారిశెట్టి వెంకటరామారావు సంతాప సభ నగర కాపు సంఘం ఆధ్వర్యంలో నందపు శ్రీనివాస్ అధ్యక్షతన ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న శ్రీ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జరిగింది. రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. మారిశెట్టి రామారావు కాపు సంఘం అభివృద్ధికి చేసిన సేవలు పలువురు వక్తలు కొనియాడారు. సంతాప సభలో నగర కాపు సంఘం సభ్యులు ఇసుకపల్లి శ్రీను, ఆకుల శ్రీనివాస్, ఆకుల ప్రవీణ్, జక్కంపూడి అర్జున్, పసుపులేటి రమేష్, దేశిరెడ్డి బలరామనాయుడు, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, నల్లం ఆనంద్, ఒంటెత్తు సూరిబాబు, మద్దాల రవిశంకర్, అడప వరప్రసాద్, రాయుడు బాబీ, పడాల చక్రి, వాసంశెట్టి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పర్యాటక పెట్టుబడిదారులకు తక్షణ ప్రోత్సాహకాలు, టూరిజం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. బర్డ్ ఫ్లూ పూర్తి స్థాయి నియంత్రణలో ఉంది,
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంతి. కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలి, టీకే దళిత సంఘాల నేతలకు ఘననివ్వాలి. ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ వార్షికోత్సవం, స్వామి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, హోమాలు. కూటమి అభ్యర్థిని ఈసీ డిస్క్వాలిఫై చేయాలి, స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ డిమాండ్. ఈ వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి సీ న్యూస్. అంతవరకు సెలవు. నమస్తే.